नमः पूर्वाय गिरये पश्चिमायाद्रये नमः ज्योतिर्गणानां पतये दीनाधिपतये नमः जयाय जयभद्राय हरियस्याय नमो नमः नमो नमः सहस्रांशो आदित्याय नमो नमः। ఎవడి దురాత్ముడు, ఎవడి ద్రోహి, దళితాంధకార ప్రభాకరుండైన ఉదయభానును నిష్ఠా గరిష్ఠుడనై యక్ష ప్రదానము చేయి ఈ రీతి పుణ్యతీతమును అపవిత్రము చేసి కన్నుగానక సంచరించు ఆ కలుషాదముడు కర్మ భ్రష్టుడు ఎవడు? హే సూర్యదేవ, పవిత్ర తేజోమూర్తివైన నీకు అర్ఘ్య ప్రదానము చేయవేళ ఈ అపచారము జరిగినది. నీవు సర్వలోక కర్మ సాక్షి, నిన్నే అడుగుతున్నాను, ఈ అపరాధం గావించిన ఆ దుర్మదాధుడెవడు? ఎక్కడివాడు? శ్రీకృష్ణ, త్రిలోక పూజ్యుడవకు నీకు ఆగ్రహకారకుడైన ఆ దురదృష్టవంతుడు బ్రహ్మవర ప్రభావ చోదితుడైన గయనామధేయు నిషధాచలమునందలి మణిపురమునియులు గంధర్వరాజు. ఏమి గయుడా, గంధర్వుడా అయిన ఇది నా ప్రతిజ్ఞ. ఆ దురాత్ముడు ధరణి గల్పము దూరుగాక వడి పాతాళంబునం చేరుగాక రహస్యముగ దిగ్గజేంద్రముల బెంగంతాగునేగాక హర బ్రహ్మాదులే వాణి రక్షణకు తోడై వత్తునేగాక ముష్కరు గంధర్వు శిరము దృంచత మహోగ్ర క్రూర చక్రాహతి. ఇది ఒక అద్భుతమైనటువంటి జస్ట్ ప్రేక్షకుల రిలాక్సేషన్ కోసం. ఇంకొకటి చాలా ఉంటాయి. ఈ మధ్య నాటకాల్లోకి ఆర్టిస్టులకు గొంతు ఉండదు, పద్యంలో పటుత్వం ఉండదు, భాషలో ప్రావీణ్యత ఉండదు, ఏదో చెప్పొస్తుంటారు, వెళ్ళిపోతుంటారు.